హాయ్, వెల్కమ్ టు ఆవకాయ బిర్యానీ. ఏపీకి ఇచ్చిన హామీల సంగతి గురించి కాంగ్రెస్ని అడగాలంటున్నారు వెంకయ్య నాయుడు. పొన్నాల అవుట్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్. చంద్రబాబుపై ఆనం వివేకానందరెడ్డి ఫైర్. మందుబాబులను కలవరపెడుతోన్న ఆదాయపు పన్ను శాఖ. ఇటువంటి ఇంట్రెస్టింగ్ స్టోరీల మేలుకలైక ఇవాల్టి ఆవకాయ బిర్యానీ. ఏపీకి అది చేస్తాం ఇది చేస్తామంటూ హామీలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీనే ఏపీని నిలువునా ముంచిందని బీజేపీ అగ్రనేత కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అంటున్నారు. ఏపీకి విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలు గురించి పోయి కాంగ్రెస్ పార్టీని అడగండంటూ ఆయన తెగేసి చెబుతున్నారు. ప్రత్యేక హోదా గురించి అడిగిన ఏకైక నాయకుడిని తానేనని వెంకయ్య నాయుడు గుర్తు చేస్తున్నారు. ఆ డిమాండ్ను మీరే నెరవేర్చవచ్చు కదా అంటే మాత్రం పిండి కొద్దీ రొట్టె అంటూ కిచెన్ కామెడీ చేస్తున్నారు. వెంకయ్య నాయుడు గారు దండాలండి, బాగున్నారా? ఏంటండి ఏపీ సంగతే? అందరూ కలిసి ఏపీని ఇలా చేసేసారేటండి బాబు. ఏపీకి ఇస్తా ఉన్నారు కదా, ఇప్పుడు అందరూ కలిసి చేతులు ఎత్తేసారు. అవన్నీ ఆ రోజు ఇచ్చిన వాళ్ళు చెప్పారు కదా. అడిగింది నేను, ఇచ్చింది అడిగింది నేను. ఏంటి ఇచ్చిన వాళ్ళు అడగమంటారా? వాళ్ళని జనం ఆ పొజిషన్లో కూర్చోబెట్టారు కదండి, ఇక తామరే ఏదో ఒకటి చెయ్యాలి. ఇంతకీ ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తున్నారా లేదా? ప్రత్యేక హోదా విషయము ప్రభుత్వము ఇప్పటి వరకు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. దానిపై చర్చ జరుగుతుంది. చంపేశారండి బాబు. ఏంటి ఇంకా నిర్ణయం తీసుకోలేదా? ఇప్పుడు ఇంకా దాని గురించి చర్చిస్తున్నారా? ఈ లెక్కన వచ్చే 4 ఏళ్ళు మీరు చర్చిస్తానే ఉంటారా ఏంటండి? 1978 నుంచి నీకు అడుగుతున్నా కూడా చెప్తున్నాను. ఇప్పుడు పుట్టుండవు నువ్వు. 1978లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోలవరానికి శంకుస్థాపన చేసింది. ఇప్పుడు ఎంత అమ్మా పెట్టారండి మెలిక. 1978లో మొదలైంది కాబట్టి 2078 వరకు పోలవరాన్ని కడతారా ఏంటి? చెప్పండి, మిమ్మల్ని అడిగేది. ప్రశ్న అడుగుతారా, వాళ్ళ ప్రతివాదమా? అయ్యి బాబోయ్, అత కోపం ఎందుకండి? మీతో వాదాలు ఎట్టుకునే అంత టోళ్ళం కాదండి బాబు. పోనీ మీరే చెప్పండి, అసలు పోలవరాన్ని కడతారా లేదా? మా ప్రభుత్వం 9 నెలలు అయింది. వేగంగా పోలవరాన్ని పూర్తి చేసే ప్రయత్నం జరుగుతుంది. కేటాయింపులు పెంచుతారు. అమ్మయ్యా, ఆ మాట అన్నారు, అదే చాలండి. అయినా ప్రత్యేక హోదా గురించి ఎవరో పట్టించుకోకపోతే ఎలాగండి? అప్పుడు పట్టించుకోలేదు, ఇప్పుడు పట్టించుకోవట్లేదు. మిగతా వాళ్ళు ఎవరు పట్టించుకోకపోతే, ప్రభుత్వం చట్టంలో రూపొందించకపోతే, తన బాధ్యతను విస్మరిస్తే బాధ్యతను గుర్తు చేసింది నేను. ఆ గుర్తు నాకు ఇంకా గుర్తుంది. నిజమేలండి, అప్పుడు మీరే అడిగారు, మరి ఇప్పుడు మీరే అధికారంలోకి వచ్చారు కదండి, అదేదో మీ చేతుల మీద చేసేయండి. ఇంతకీ చేస్తారా లేదా? పిండికి వచ్చే రొట్టె. ఎంత ఆర్థిక శక్తి ఉంది, ఎలాంటి ఆర్థిక వ్యవస్థను గతంలో ఉన్న వాళ్ళు మనకి ఇచ్చిపోయారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు చేపట్టుకున్నాం. కొన్ని ఇంకా మెరుగుదల చేయాల్సిన అవసరం ఉంది. కేటాయింపులు పెంచాల్సిన అవసరం ఉంది. కేటాయింపులు పెంచుతాం. ఇక్కడ కూర్చొని మాటలు చెప్పేసినంత సులభం కాదు. పిండి ఎక్కువ లేదన్నమాట. సరే, ఉన్నదాంతోనే సర్దుకుంటారులేండి. అయితే మీ ప్రభుత్వం ప్రత్యేక హోదా విషయంలో ఏమీ చేయట్లేదని అందరూ అంటున్నారు కదా, కానీ చూసుకోండి మరి. ఎవరైతే ఇంతకు ముందు ఇంత గట్టిగా ఇప్పుడు హోదా గురించి మాట్లాడుతున్నారో వాళ్ళు హోదాని చట్టంలో ఎందుకు చేర్చలేదు? ఎందుకు ఆ రోజు వాళ్ళు ప్రభుత్వంలో ఉండి దాన్ని చేయలేదు? ఎందుకు ఆర్డినెన్స్ జారీ చేయలేదు? అదెందుకు చేయలేదు, ఇదెందుకు చేయలేదు అని నన్ను అడిగితే ఎలాగండి బాబు? అక్కడ ఢిల్లీలో కూర్చున్న వాళ్ళని అడగాలి. వాళ్ళు చేయలేదు కాబట్టే జనం వాళ్ళని ఓడించారు. అయినా కాంగ్రెస్ వాళ్ళు పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారు కదండి బాబు. మేము చెప్పాము, మీరు ఎందుకు ఇవ్వలేదు? మీరు చెప్తే మేము ఇవ్వలేదా? మీరు ఎందుకు ఇవ్వలేదని ముందు చెప్తే కదా. మీరు ఎందుకు ఇవ్వలేదని సమాధానం చెప్పాలని నేను కోరుతున్నా వాళ్ళని. పోలవరానికి మీరు ఎంత కేటాయించారు? అప్పటికే ఉంది కదా ప్రాజెక్టు. ఒకటి. రెండవది, పోలవరం పైన ఆర్డినెన్స్ తెస్తా ఉన్నారు మీరు. ఎందుకు తేలేదు? ఆర్డినెన్స్ ఎందుకు తేలేదు? మూడవది, జాతీయ హోదా కల్పించేసామన్నారు. జాతీయ హోదా కల్పిస్తే చట్టంలో ఎందుకు లేదు? జాతీయ హోదా కల్పించి ఉంటే చట్టంలో ఎందుకు లేదు? విభజన చట్టంలో ఉందని చెప్తారు వాళ్ళు. నేను చదువుతున్నా, నాకైతే కనపడ్డాను. నాకు గుర్తుంది, నేను పార్లమెంట్లో అది లేనప్పుడు అయ్యా లోటు వస్తుంది, ఈ లోటు తెచ్చాలంటే కనీసం దానికి ఒక ప్రత్యేకమైన మార్గం ప్రత్యేక హోదా అని చెప్పాను నేను. అవును బాబయ్య, మీరు రాజ్యసభలో అడిగింది అయితే నాకు గుర్తుంది. ఇప్పుడు వాళ్ళని ఇల్లు అడగడం ఎందుకండి? మీరే గవర్నమెంట్లో ఉన్నారు కదా, మోడీ గారికి చెప్పి మన ఏపీ సంగతి ఏంటో చూడండి. ఉంటారండి నాయుడు గారు.
తెలంగాణ పీసీసీ పీఠంపై పొన్నాల మాయమయ్యారు. అందరూ కళ్ళు నులుముకొని చూసేలోగా పొన్నాల ప్లేస్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూర్చున్నారు. ఆయన పక్కనే మంచి కుషన్ సీటును బట్టి విక్రమార్కకు ఇచ్చారు. అందరినీ కలుపుకుపోవడంలో పొన్నాల విఫలమయ్యారని పార్టీలోని పొన్నాల బెస్ట్ ఫ్రెండ్స్ అంతా కలిసి హైకమాండ్ చెవిలో ఊదారట. దాంతో హైకమాండ్ ఢిల్లీలోనే ఈ నిర్ణయం తీసుకుంది. నువ్వెన్నైనా చెప్పానా, పాపం పొన్నాలను చూస్తుంటే నాకైతే జాలేస్తోంది. అవునరా, చాలా మంచోడు పాపం. మంచోడు కాబట్టి కూరల కరివేపాకు తీసేసినట్టు తీసేసిర్రు. అసలు ఏమైందిరా, పొన్నాలను ఎందుకు తీసేశారు? మొన్న ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కదా, పొన్నాల వల్లనే ఓడిందని అందరూ అంటున్నారట. ఏదో సామి చెప్పినట్టు ఉందిరా బాబు. అప్పుడే ఎలక్షన్లు జరిగి 8 నెలలు అయిపోయి దొంగలు పడ్డ 6 నెలలు కుక్కలు మురిగినట్టు. కానీ ఎలక్షన్లు అయిన ఇంత కాలానికి పొన్నాలు సరిగ్గా పనిచేయట్లేదని కాంగ్రెస్ వాళ్ళకి తెలిసి వచ్చిందా? కామెడీ కాకపోతేని. అది ఒక్కటే కాదట భయ్, ఎలక్షన్ల తర్వాత కూడా పొన్నాలు అందరినీ కలుపుకొని పోతలేడట. కలుపుకోవడమేట్రా, అందరూ కలిసి నిజాం క్లబ్కి వెళ్ళి పొలావు తింటరా ఏంటి? ఊకోనా, నువ్వు మరీ జోకులేస్తావు. అంటే పార్టీ నుంచి లీడర్లు టీఆర్ఎస్లకు పోతున్నా పొన్నాలు ఆపలేకపోతున్నాయని నా రాసుకున్నారట. పాకేం చేస్తారా? ఏ అక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది బయటకు పోయారు కదా, ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నుంచి చాలా మంది లీడర్లు టీఆర్ఎస్ లో కలిసిపోయారు కదా, అలాగే తెలంగాణ కాంగ్రెస్ నుంచి కూడా పోయి ఉండొచ్చు. అంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కదా, అయినా కాంగ్రెస్ ను గెలిపించలేకపోయిందని పొన్నాలపై కంప్లైంట్ ఉందట. అవునరా, మరి ఎలక్షన్లో సోనియా గాంధీ రాహుల్ బాబు కూడా ప్రచారం చేసి తెలంగాణ మేమే ఇచ్చామని బాగా ఓదరగొట్టారు కదా. అయినా పిసిసి ప్రెసిడెంట్దే బాధ్యత కదన్నా. ఆహా, ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ గెలిచిందని సోనియా గాంధీని సత్కరిస్తారా? అదే ఓడిపోయింది కాబట్టి ఇలా ఓడించేసేవట్రా బాబు అని పొన్నాలు ఉద్యోగం పీకేస్తారా? ఇదేమి న్యాయంరా? అయినా వాళ్ళ పార్టీలో చాలా పాలిటిక్స్ ఉంటాయి, అవన్నీ మనకెందుకులే అన్నా. బాగా చెప్పు. అన్నట్టు మొన్న ఢిల్లీ ఎన్నికల్లోని కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైందట కదా, అయినా అక్కడ పార్టీని ఓడించిన అజయ్ మాకన్నే పిసిసి ప్రెసిడెంట్ చేశారంట. పాపం పొన్నాలకు కూడా ఛాన్స్ ఇచ్చి ఉండాల్సిందిరా. అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మంచి లీడరే కదా. ఆయనకేరా, ఆయన నిజంగానే ఉత్తముడు, అందుకే పదవి ఇచ్చారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తాయేమో చూద్దాం. తప్పకుండా మంచి రోజులు వస్తాయన్నట్టు. ఆనం వివేకానందరెడ్డికి కోపం రాకూడదు. కోపం కానీ వచ్చిందా ఎవ్వరినీ ఖాతరు చేయరు. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆనం కారాలు మిరియాలు నూరుతున్నారు. అలా నూరుతూనే మధ్య మధ్యలో చిరునవ్వులు చిందిస్తున్నారు. ఏపీ ప్రయోజనాలు కాపాడుకేందుకు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారో తనకిప్పుడే తెలియాలంటూ ఆనం 3 సార్లు నిలదీస్తున్నారు. చంద్రబాబే తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు ఎలక్షన్లలో ఏం మాట్లాడిండు, ఇప్పుడు ఏం చేస్తుండు? కేంద్రంలో ఉన్న బీజేపీ మెడల్ వంచి బరాబర్ నిధులు తీసుకొస్తా అని చెప్పిన చంద్రయ్య సారు ఇప్పుడు యాడున్నాడు, యాడవన్నాడని క్వశ్చన్ చేసిండు కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆనం వివేకానంద రెడ్డి సారు. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చెప్తూ వచ్చింది, కేంద్ర ప్రభుత్వం నా కనుసన్నల్లో మెలుగుతుంది అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి మెడలు వంచి తొడలు చరిచి మోడీని ఒప్పించి అన్ని నిధులు తీసుకొస్తానని చెప్పి చంద్రబాబు కాదా అని అడుగుతున్నాం మేము. ఏపీని సింగపూర్ చేస్తా, జపాన్ చేస్తా అన్న చంద్రయ్య సారు కేంద్రంతో రాసుకొని పూసుకొని తిరిగే, కేంద్ర బడ్జెట్లో మాత్రం ఏపీకి ఏం తీసుకురాకపోయా, ఇదేం పద్ధతి అని ప్రశ్నించిండు. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ ఏపీని బిచ్చగాళ్ళ కంటే హీనంగా చూస్తుంటే చంద్రబాబు నాయుడుకు కనిపిస్తలేదని క్వశ్చన్ చేసిండు. నవ్యాంధ్రప్రదేశ్ను అగ్రగామిగా చేస్తానని అన్నది చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతున్నా. కేంద్ర ప్రభుత్వంలో ఈ కేంద్ర బడ్జెట్లో ఆంధ్రులను బిచ్చగాళ్ల కంటే హీనంగా
వాళ్ళని చూసింది నిజం కాదా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి కనపడడం లేదా? ఎలక్షన్లలో మోడీ సార్ ఏ మీటింగ్లో మాట్లాడినా ఆయన పక్క కూర్చొని చంద్రబాబు సార్ సపోర్ట్కు వచ్చిండట. అగో దాన్ని కూడా తప్పు పడుతున్నాడు అనం సారు. అన్ని ఎన్నికల ప్రచారాల్లో కూడా ఇదే మాట చెప్పాడు మోడీ. మోడీ చెప్పిన దానికి చంద్రబాబు పక్కన చేరిచి చప్పట్లు కొట్టాడు చప్పట్లు, లటుకు అని. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ నా కళ్ళతోని శాసిస్తానే చంద్రే సారు ఆయన సొంత లాభం కోసం తీర్ల ఆర్డినెన్సులు తీసుకొచ్చి రైతులను గోసపెడుతున్నాడని అన్నాడు. రాజధాని నిర్మాణం కోసం 100 ఎకరాలు కాకుంటే 500 ఎకరాలు సరిపోదా అని అన్నాడు. పచ్చని పొలాలను ఆగం చేస్తుండి చంద్రబాబు అని మండిపడ్డాడు. 100 ఎకరాలు చాలవండి సెక్రటరేట్ నిర్మాణానికి, అసెంబ్లీ నిర్మాణానికి, ఎమ్మెల్యే క్వార్టర్స్కి. కరెక్ట్గా అయితే 100 ఎకరాలు సరిపోతాయి, లేకుంటే 500 ఎకరాలు సరిపోతాయి. నీకు ఇంకా విశాలంగా కావాలంటే 500 ఎకరాలు చాలు. అంటే సింగపూర్ ఎత్తా అంటావు. ఎవడి కావాలని సింగపూర్ అని నిలదీసిండు. మా రైతుల భూములు గుంజుకొని సింగపూర్ కట్టించి గండ్ల మాకు బాడీ మసాజ్ గిట్లా చేపిస్తావా అని అన్నాడు. సింగపూర్ చేస్తానంటున్నాడు. ఎందుకంటే మాకు సింగపూరు, మా పొలాలన్నీ పెరుక్కొని మీరు సింగపూర్ కట్టి బాడీ మసాజ్ చేయిస్తారా మాకందరికీ? లేకుంటే మగ వేశ్యలను తయారు చేస్తారా, ఆడవేశ్యలను తయారు చేస్తారా? సింగపూర్లో జరిగేది అదే. అటువంటి కాన్సెప్ట్ ఏమైనా పెట్టావా? సింగపూర్ మాదిరి. సింగపూర్ వాళ్ళకి ఏమైనా రాష్ట్ర రాజధానిని ఉదవెట్టడం అయ్యింది అని ఆరోపించిండు. వీటన్నిటికీ కలిపి ఆంధ్ర రాష్ట్ర రాజధానిని సింగపూర్ వారికి కుదవ పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు అని మాత్రం మనం చేస్తున్నా. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఆయన సిఆర్డీఏ అంటే నాకు ముందుగానే తెలియదు, కానీ నాకు ఇప్పుడు తెలిసిందని గది ఏందో చెప్పుకొచ్చిండు. మీరే ఇనుండ్రి. ఏమంటే ల్యాండ్ పూలింగ్ అంటున్నాడు ఈరోజు. ల్యాండ్ పూలింగ్ ఏందయ్యా? ఇది కొత్త పదం. అంటే సిఆర్డీఏ అన్నాడు మళ్ళా. అప్పుడు అర్థమైంది నాకే కాదు ప్రజలకు కూడా అర్థమైంది. సిఆర్డీఏ అంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ, అది సిఆర్డీఏ. చూసిండ్రా, అగో అట్లా ల్యాండ్ పుల్లింగ్ ఇంకా ఏముందో సిఆర్డీఏ అంటే కొత్తగా అనుకున్నాడు అనం సారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కోపం వచ్చింది. అంతే, మందుబాబులకు గుండెలు గడగడమన్నాయి. ఐటీ వాళ్ళకి కోపం వచ్చుడేంది, మందుబాబులు ఆగమాగమవుడేంది అంటారా? మరి కథ అలాగే ఉంది. మందు షాపులకు బాటిల్ సరఫరా చేసే మద్యం డిపోలకు ఐటీ శాఖ తాళాలు వేసింది. ఆ తాళాలు మరికొద్ది రోజులు అలాగే ఉంటే మందుబాబుల గొంతులు పిడక కట్టుకుపోతాయనడంలో సందేహమేమీ లేదని మందుల షాపులలో తెగ ఆందోళన చెందుతున్నారు. లోకల్లో అన్యాయం పెరిగిపోయిందిరా. ఏమైందిరా బాయ్, పొద్దుగాలనే గంట అన్యాయం? మనం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఇక కట్టవేరా బాబు. అంత కష్టం ఏమొచ్చిందన్నా? ఏ వచ్చిందని అంత మెల్లగంట పెట్టరా, కొంపలు అంటుకుపోతుంటాని. అరే ఊకో, దమక్ ఖరాబ్ చేయకు. ఏం జరిగిందో చెప్పురా బాయ్. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఉన్నారు కదా. అవు అన్నారు. అయితే గాళ్ళు ఏం చేసిండ్రు? ఏం చేయటరా బాబు, మందు డిపోలకు తాళం వేశారంట కదా. అరే ఎవడో వేకిండ్రా బాయ్ నీతోని. ఇప్పుడే చూసిన మందుల దుకాణాల కుళ్ళ ఉన్నాయి. మందుల షాపులు అంటే తలనొప్పి కాలు నొప్పి పిల్లలు దొరికేవి కాదే. మరి ఇంకేందన్నా? అదేరా, పార్టీలు కదా వెళ్తుంటావు కదా, అక్కడ ఏం చేస్తావా? మస్తు మజా వస్తుందిరా బాయ్. దావత్లా మటను చికెన్ బిర్యానీ ఉమ్మేస్తా. దానికి ముందు ఏం చేస్తారో చెప్పేహా. 3 పెగ్గులు పోస్తా, అంతే మైండ్ చక్కగా అయిపోతుంది. నేను చెప్పేది అదే. ఇప్పుడు ఆ పెగ్గు దుకాణాలకు సీసాలు సప్లై చేసే మందుల షాపులను మూసేశారా బాబు. అరే ఎందుకు బంద్ చేసిండ్రు? లిక్కర్ మీద బ్యాన్ గిట్టలేదు కదనే. బ్యాన్ కాదే, తెలంగాణలోను ఏపీలో కూడా మద్యం డిపో వాళ్ళు కొన్నేళ్లుగా పన్ను కట్టడం లేదంట. దాంతో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి మీరు పన్ను కట్టేదాకా మీరు మందులు అమ్మకండ్రా బాబు అని గోడానికి తాళం కప్పేసి వచ్చేసారు. అరే
మందు డిపోలు బంద్ అయితే మరి మందు దుకాణాలకు మందు ఎట్లొస్తుందన్నా? అందుకే వాళ్ళు మొత్తుకుంటున్నారు. దుకాణంలో ఉన్న స్టాక్ అయిపోయింది అనుకో, ఇక అరిసి గీ పెట్టినా క్వార్టర్ బాటిల్ కూడా మార్కెట్లో దొరకదా. ఇంతకు గల ట్యాక్స్ ఎందుకు కట్టలేదన్నా? పోనీ కట్టలేదనుకో, ఇన్నేళ్ల సంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారా బై? నిద్రపోతున్నారా అయ్యేంది? అలాగే ఉంది. అయినా ఆబ్కారీ ఆఫీసర్లైనా ట్యాక్స్ కట్టేయచ్చు కదరా. యాడ్ నుంచి కడతారన్నా? 1000-2000 అయితే కట్టొచ్చు, ఏకంగా 8000 కోట్లు కట్టాలంటే ఎక్కడి నుంచి తెస్తారు? అసలు నాకు తెలవకడుగుతున్నాను రే, మద్యం డిపోల్లో మందు బాటిల్ అమ్మిన పైసలన్నీ గవర్నమెంట్కే కట్టేస్తారు కదరా, మళ్ళీ ట్యాక్స్ ఎందుకు కట్టాలి? ఆబ్కారీ సాబులు కూడా నీ లెక్కనే అడిగినరు. అయితే ట్యాక్స్ కట్టాల్సిందే అని ఇన్కమ్ ట్యాక్స్ సార్లు చెప్పిండ్రు. కట్టకుంటే మిగతా డిపోలు కూడా బంద్ చేస్తారట. మరి జనం ఏం చేస్తున్నారా బాబు ఎంత ఘోరం జరిగిపోతుంటే? జనానికి ఎందుకన్నా, సర్కారులే చూసుకుంటాయి. ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకుంటారా మన సమస్యల గురించి? మందు తాగడం మన సమస్య కావచ్చన్నా, మనం తాగకుంటే సర్కార్కి పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకే సర్కారే డిపోల బంద్ను తీసేస్తుంది. చల్లట మాట చెప్పావురా. ఇక మందు దుకాణాలు పూర్తిగా మూతపడిపోతాయేమోనని భయపడిపోయాననుకో. ఏంటండి ఇక్కడ ఆపారు? ట్యాక్స్ కట్టొస్తాను సార్. ట్యాక్సా? ట్యాక్స్ ఏంటి? ఆడి బొంద. ఏ వెహికల్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్ అయ్యి. ఏమయ్యా బుద్ధుందా నీకు? ట్యాక్స్ కట్టి వస్తానని చెప్పి మంతగా వస్తావా? అమ్మో, నాకు తాగుబోతుల డ్రైవింగ్ అంటే చాలా భయం. ఎక్స్క్యూజ్ మీ మేడం, తాగుబోతు అనద్దు, ట్యాక్స్ పేయర్ అనండి. ట్యాక్స్ పేయర్స్? ఎస్, వీఆర్ ద ట్యాక్స్ పేయర్స్. రాష్ట్రంలో ప్రతిరోజు సిన్సియర్గా ట్యాక్స్ పే చేస్తున్నది ఎవరో తెలుసా? మీరంటున్న ఈ సోకాల్డ్ తాగుబోతులే. మన స్టేట్ ఆబ్కారీ ఇన్కమ్ పర్ యానం ఎంతో తెలుసా? డూ యూ నో? 12,000 crores. 12,000 క్రోర్స్. మీరు తిరుగుతున్న రోడ్లు, ఫ్లైఓవర్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, కాలేజెస్, పోలీస్ స్టేషన్స్, ఎలక్ట్రిసిటీ బోర్డ్, ఆఖరికి కిలో 2 రూపాయల బియ్యం కూడా మా హెల్త్లు పాడు చేసుకుని మీలాంటి వాళ్ల చేత తాగుబోతులని అపనిందలు పడుతూ మేం పే చేస్తున్న ట్యాక్స్లోంచి. ప్లీజ్ రెస్పెక్ట్ ట్యాక్స్ పేయర్స్. మూత పడితేనే మంచిదిరా. తాగుడుకో కుటుంబాలు ఈదిన పడుతున్నాయి. ఏం మంచిదిరా మందు? ఇదే మంచి టైం గానీ నువ్వు ముందు మందు బంద్ చేయరా బై. కళ్ళు తెరిపించు. ఇక ఈ రోజు నుంచి మందు ముట్టుకుంటే నీ మీద ఒట్టే. చంద్రబాబు నాయుడు పాలనలో రైతులు వ్యవసాయమే దండుగా అనుకునే పరిస్థితులు దాపురించాయని టీఆర్ఎస్ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. అప్పుడు రైతులను పట్టించుకొని చంద్రబాబు నాయుడు ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిన్న కరీంనగర్ మీటింగ్ పెట్టిరు కదా. గా మీటింగ్ లో చంద్రబాబు నాయుడు సారు రైతుల గురించి మాట్లాడిండట. తెలంగాణలో రైతులు వ్యవసాయం మర్చిపోయేటట్టు చేసింది తెలుగుదేశం పార్టీ కాదా అని ప్రశ్నించును టీఆర్ఎస్ పార్టీ లీడర్ కర్నె ప్రభాకర్ సారు. 17 ఏళ్లు మీ పాలనలో వ్యవసాయం దండగన్నాయన్నే ఇప్పుడు రైతుల కోసం ముసల్ కన్నీరు గారుస్తున్నాడు. చంద్రబాబు నాయుడు మాట్లాడితే నవ్వుతారని విమర్శించిండు సారు. 58 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలు వ్యవసాయాన్ని మర్చిపోయే పరిస్థితి తీసుకొచ్చినటువంటి పాలకులు దాదాపు 17 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి తెలుగుదేశం పార్టీ ఇవాళ రైతులు వ్యవసాయం చేసుకోలేదు అని చెప్పేసి బాధపడుతున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ప్రజలు తప్పకుండా నవ్వుకుంటారు. ఆయన చంద్రబాబు నాయుడు గారికి నవ్వుకుందరు నాకేమి సిగ్గు అని ముందు నుంచి కూడా ఆయనకు ఉన్నటువంటిదే. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం నీళ్లు గాని కరెంటు గాని తప్పకుండా తీసుకుంటామని చెప్పిండు సారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో వ్యవసాయం దండగా అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మా రైతుల మీద కపట ప్రేమ ప్రదర్శిస్తూ ఉన్నాడు. తప్పకుండా నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకునేటువంటి దశలో ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. పోయినటువంటి నీళ్ళని, నష్టపోయినటువంటి కరెంటుని తప్పకుండా తీసుకుంటాం. రైతుల్ని హైదరాబాద్కు కూలీలుగా మారినటువంటి వాళ్ళు హైదరాబాద్కు వచ్చి అడ్డా మీద కూలీలుగా మారినటువంటి రైతులని తిరిగి గ్రామాల్లోకి పంపేటువంటి కార్యక్రమం తప్పకుండా ఈ ప్రభుత్వం భుజాన వేసుకున్నది. దాంట్లో భాగమే ఇవాళ మిషన్ కాకతీయ.
తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కరీంనగర్లో మీటింగ్ పెట్టిర్రు అని అంటున్నాడు రసమై బాలకిషన్ సారు. గా సార్ ఇంకేమన్నాడో మీరే చూడుర్రి. కరీంనగర్ తీసుకువచ్చినటువంటి తెలంగాణ ద్రోహులు ఇవల్ల ఒక్కటి ఆలోచించుకోవాలి. తెలంగాణలో ఒక సామెత ఉంది, తినేటిదేమో మొగని సొమ్ము పాడేటిదేమో ఇంకోని పాట అన్నట్టు. తెలంగాణ గడ్డ మీద పుట్టినని చెప్పుకునే వాళ్ళు ఇవల్ల తెలంగాణ అభివృద్ధిలో పాలు పంచుకోకుండా తెలంగాణను అంధకారంలోకి నెట్టి తెలంగాణను అగాధం చేసి తెలంగాణను అధోగతి చేసినటువంటి చంద్రబాబు నాయుడును తీసుకొచ్చి మనవేలు తీసి మనకంట్లే పొడుస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నటువంటి తెలుగుదేశం చవటలు అనే పదాన్ని కూడా వీళ్ళు అర్హులు కారు. ఎందుకు అనంటే ఇవల్ల ప్రపంచం అంతా కూడా తెలంగాణ వైపు తొంగి చూస్తూ ఉంది. 9 నెలలు 8 నెలలు గడవని తెలంగాణ రాష్ట్రం ఇవాళ అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతున్నటువంటి సందర్భాన్ని ప్రపంచమంతా అభినందిస్తూ ఉంటే ఆ అభినందనలను ఆ అభివృద్ధిని చూసి తట్టుకోలేనటువంటి పక్కనున్నటువంటి చంద్రబాబు నాయుడును తీసుకొచ్చి మనవేలు తీసి మనకట్లే పొడిచే ప్రయత్నానికి ఇవల్ల పావులుగా మారుతున్నటువంటి తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం లీడర్లు అచ్చం బాగోతులల్లా బుడ్డరిగాలి చేసినట్టే చేసుకుంటా మా కేసీఆర్ని తిట్టిపియనీకే మీటింగ్ పెట్టిరని దుమ్మెత్తి పోసిండ్రు రసమై సారు. రమణ కావచ్చు, అలాగే రేవంత్ రెడ్డి కావచ్చు, నరసింహారెడ్డి కావచ్చు, చాలా మంది బుడ్రకాలు ఉంటారు. భాగవతుల బుడ్రకాల క్యారెక్టర్ ఏమున్నదంటే ఎవరు వస్తే ఆ క్యారెక్టర్ వీళ్ళు వంతపాడు పొగొడతా ఉంటుంది. అసలు అట్లాంటి బుడ్రకాలతోని ఇవాళ ఏదో తెలంగాణలో ఏదో అదైపోయిందని చెప్పేసి ఇవాళ ప్రజల చేత ఆరాధించబడుతున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని 4 మాటలు అనిపించడంతో పని అయిపోయిందని చెప్పేసి ఇలా చంద్రబాబు నాయుడు అనుకుంటా ఉన్నారు. మాది మేము చూసుకుంటాం, నీది నువ్వు చూసుకో, నీది నీకే చేత కాదు కానీ మాకు నీతులు చెప్పనీకి వచ్చినావా అని నిలదీసిండు టీఆర్ఎస్ పార్టీ లీడర్ రసమై సారు. అయ్యా చంద్రబాబు నాయుడా, నీ వాళ్ళు నీ మీద ఉమ్మేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. పక్క రాష్ట్రాన్ని కేసీఆర్ గారిని చూసి నేర్చుకో చంద్రబాబు నాయుడు అని అడుగడుగున నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాన్ని నువ్వు గుర్తు చేసుకో. ఇలా ఆ నిరసనలను తట్టుకోలేక, ఇలా పక్క రాష్ట్ర అభివృద్ధిని తట్టుకోలేక, ఇలా ఇక్కడ చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడును చూసి ఇవాళ ప్రజలందరూ నవ్వుకుంటా ఉన్నారు. నువ్వు వచ్చి నీతులు చెప్పాల్సినట్టు అవసరం లేదు. కూట్ల రాయి తీయనోడు పోయి ఏట్ల రాయి తీసినట్టుగా నీ దగ్గర నీకు చేత కాదు, కానీ తెలంగాణలో వచ్చి నేను సహకరిస్తా, నేను అభివృద్ధి చేస్తా అని చెప్పేసి చూసిండ్రా. ఇగో ఇట్లా గాలని వీళ్ళు తిడతారు, వీళ్ళని గాలి తిడతారు. ఎవరు ఎక్కువ తిరితే గాలిదే రాజకీయం అన్నట్టుంది పో ముచ్చట.